ఆచి చికెన్ మసాలా. వైసీపీ నేత అంబటి రాంబాబు మళ్ళీ హాట్ టాపిక్ అయ్యారా? ముద్రగడ పద్మనాభం అంతిమయాత్రలో అంబటి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయా? ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తే అంబటి మాత్రం ఎందుకు వ్యతిరేకించారు? ఏకంగా పోలీసులపైకి ఆయన దూసుకు వెళ్లడంతో సొంత పార్టీ నేతలే షాక్ అయ్యారా? ముద్రగడ విషయంలో అంబటి రాంబాబు ఎందుకు అంతలా సీరియస్ అయ్యారు? ఇప్పుడు అంబటి రాంబాబు తీరుపై సొంత పార్టీలోనే రచ్చరచ్చ జరుగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంబటి రాంబాబు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. ఇటీవల కూటమి నేతలపై సీరియస్ కామెంట్స్ చేసి జైలుకు సైతం వెళ్ళి వచ్చారు. జైలు నుంచి వచ్చాక వైసీపీ కాపు లీడర్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంతిమయాత్రలో అంబటి రాంబాబు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ అదే సమయంలో ప్రభుత్వ లాంఛనాలు తమకు వద్దు అని ముద్రగడ కుటుంబం సమాచారం ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఆదేశించినట్లుగా పోలీసులు ముద్రగడ అంత్యక్రియలో జరిగే కెల్లంపూడిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో కూడిన తుపాకీ వందనం కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభిస్తుండగా ఒక్కసారిగా ముందుకు వచ్చిన అంబటి రాంబాబు పోలీసులను అక్కడి నుంచి నెట్టేయడం చర్చనీయాంశంగా మారింది. అంత్యక్రియల సమయంలో అంబటి రాంబాబుకు పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదం అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి ఒక పోలీసుని వెనక్కి నెడుతూ వెళ్లడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అంతకుముందు వైసీపీ నాయకులు పోలీసుల మధ్య ఇదే విషయం మీద గొడవ జరిగింది. అయితే ఈ మధ్యలో అంబటి రాంబాబు అక్కడికి చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులను ఇదే విషయం మీద నిలదీశారు. ముద్రగడ అంత్యక్రియలు అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో వద్దు అని చెప్పినా ఎందుకు నిర్వహిస్తున్నారని అంబటి ప్రశ్నించారు. దీంతో అంత్యక్రియలలో గందరగోళం ఏర్పడింది. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు తీరుపై అధికార పార్టీతో పాటు సొంత పార్టీలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు సమాచారం. మీరెందుకు వచ్చి మోగిస్తారు? అవసరమా? మాకు వద్దు బాబు అని కుటుంబం చెప్పారు. కొద్ది రోజులుగా వైసీపీలో కాపులు వర్సెస్ కాపులే అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే తమదే పై చేయి ఉండాలి అన్నట్టుగా నేతల వ్యవహారం ఉంటోంది. ఇందులో నెంబర్ 1 స్థానంలో ఉండేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ముద్రగడ విషయంలోనూ అంబటి రాంబాబు చేస్తున్న అతి ప్రవర్తన కారణంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, దీంతో ప్రజల మధ్యకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని కొందరు నేరుగా చెబుతున్నారు. మరికొందరు పార్టీకి సంకేతాలు ఇస్తున్నారు. అయితే పార్టీ ఆయనను చూసి చూడనట్టు వదిలేస్తుందో లేక ఏమైనా పర్లేదులే అని అనుకుంటుందో తెలియదు, కానీ అంబటి దూకుడు మాత్రం మాగడం లేదని అంటున్నారు. ఏదైనా అవసరం ఉన్న చోట అతిగా ప్రవర్తిస్తే తప్పులేదు, కానీ అవసరం లేని చోట కూడా దూకుడుగా వ్యవహరించి ఏదో హైలైట్ కావడం కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తే అది మొత్తానికే మోసమవుతుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అంబటి రాంబాబు వ్యవహారం పార్టీకి మైనస్ అవుతుందని చర్చ జరుగుతోంది. అంతేకాదు జగన్ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం, అంబటిని దారిలో పెట్టకపోవడంపై సీనియర్లు కూడా పెదవి విరుస్తున్నారని సమాచారం. అంబటి రాంబాబు అతి చేస్తున్నారని అందరికీ తెలుసు అని తూర్పుగోదావరికి చెందిన అదే కాపు సామాజిక వర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బహిరంగంగా ప్రకటించడంతో ఆయన వల్ల పార్టీకి జరుగుతున్న డ్యామేజీని స్పష్టం చేస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.